का नमस्कार। मेरा नाम तेज चैतन्य। मैं 10वीं कक्षा पढ़ रहा हूँ। मैं इस वीडियो में भाषा और व्याकरण के बारे में बताना चाहता हूँ। पहले भाषा। मनुष्य अपने मन के विचार को मुँह से बोलकर दूसरे मनुष्य तक पहुँचता है। इस बोली को हम భాష कहते हैं। మనుషులు తమ మనసులో ఉన్న విషయాన్ని నోటి ద్వారా ఇతర మనిషికి చెప్పడానికి వాడేదే భాష। भाषा के प्रकार दो प्रकार है, वे कथित भाषा और लिखित भाषा। ఇక్కడ భాష రెండు రకాలు, ఒకటి నోటితో మాట్లాడేది, ఇంకొకటి చేతితో రాసేది। ఇక్కడ మనం కథిత్ భాష అంటే ఏంటో చూద్దాం। कथित भाषा जो भाषा मुँह से बोली जाती है और कानों से सुनी जाती है उसे हम कथित भाषा या मौखिक भाषा कहते हैं। ఇక్కడ కథిత్ భాష అంటే నోటితో మాట్లాడేది అలాగే చెవులతో వినేది, దాన్నే మనం కథిత్ భాష అని అంటాం। లిఖిత్ భాష అంటే ఏంటో చూద్దాం। लिखित भाषा जो भाषा हाथ या किसी यंत्र से लिखी या टंकित की जाती है और आंखों से पढ़ी जाती है उसे हम लिखित भाषा कहते हैं। मानव जीवन में लिखित भाषा को महत्वपूर्ण स्थान है। లిఖిత్ భాష అంటే మన చేత్తో కానీ ఏదైనా యంత్రంతో కానీ రాసి దాన్ని కళ్ళతో చదివితే దాన్ని లిఖిత్ భాష అంటారు। మానవ జీవితంలో ఈ లిఖిత భాష గురించి మహత్వపూర్ణ స్థానం ఉంది। ఇప్పుడు సెకండ్ టాపిక్ వ్యాకరణ్। ఇక్కడ వ్యాకరణ్ అంటే ग्रामर। भाषा को शुद्ध रूप से बोलने या लिखने के नियम నిర్ధారిత करने वाले శాస్త్ర को వ్యాకరణ్ कहते हैं। అంటే మనం భాషని ఒక పర్టికులర్ వేగా మాట్లాడడం రాయడానికి रूल्स एंड रेगुलेशंस है व्याकरण। व्याकरण तीन प्रकार है, वे वर्णन विचार, शब्द विचार और वाक्य विचार। व्याकरण అంటే ग्रामर थ्री टाइप्स, वर्णन विचार, शब्द विचार, वाक्य विचार। అంటే మనం వర్ణంతో చెప్పేది, ఇంకోటి మనం మాట్లాడుతూ చెప్పేది, ఇంకోటి వాక్య రూపంలో చెప్పేది। वर्ण विचार में वर्णों की बनावट, उच्चारण आदि पर विचार किया जाता है। ఈ వర్ణ విచార్ ఎక్కువగా వర్ణనలకి ఉపయోగిస్తూ ఉంటారు। दूसरा शब्द विचार। शब्द विचार में शब्दों की उत्पत्ति, बनावट और उसके भेदों पर विचार किया जाता है। ఈ శబ్ద విచారంలో ఎక్కువగా నౌన్, ప్రొనౌన్ అలాంటి వర్డ్స్ టైప్స్ గురించి ఎక్కువగా అయితే చర్చిస్తూ ఉంటారు। तीसरा वाक्य विचार। वाक्य विचार में वाक्य रचना, उसके भेद और प्रयोगों पर विचार किया जाता है। ఈ వాక్య విచారంలో వాక్య రచన అంటే ఎలా రాశారు, వాటి డిఫరెన్సెస్, వాటి వల్ల యూజెస్ గురించి అయితే వాక్య విచారంలో అయితే చర్చిస్తారు। అంతేకాకుండా గ్రామర్ చదవడం వల్ల యూజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం। व्याकरण पढ़ने से लाभ ये है, व्याकरण पढ़ने से हम अपनी भाषा के नियम और निर्धारित बुले के कारण जान सकते हैं। అంటే వ్యాకరణం మనం చదవడం వల్ల మన భాషకి ఉన్న रूल्स एंड रेगुलेशंस తెలుస్తూ ఉంటాయి। कठिन भाषा के अर्थ कभी केवल व्याकरण की सहायता से जान सकता है। అంటే డిఫికల్ట్ వర్డ్స్ కూడా మనం వ్యాకరణం ద్వారా అర్థం చేసుకోగలం, వాటి మీనింగ్స్ కూడా। व्याकरण जानने पर भाषा का पूर्ण ज्ञान प्राप्त हो जाता है। మనం గ్రామర్ నేర్చుకోవడం వల్ల భాష యొక్క పూర్తి జ్ఞానం మనకైతే వస్తుంది। व्याकरण जानने से विदेशी भाषा को सीखने भी सरल हो जाता है। మనకి గ్రామర్ రావడం వల్ల ఇతర భాషలు కూడా మనం నేర్చుకోగలం।